కమింగ్ గద్దర్ అవార్డ్స్ ఉన్నాయి అని విన్నాను. అయినా సరే మీరు ఆ టైం అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ మా ఈ విజయోత్సవాన్ని మీతో పంచుకునే అవకాశం ఇచ్చినందుకు కోటి కృతజ్ఞతలు. చాలా రోజుల తర్వాత ట్విట్టరు, ఇన్స్టా, వాట్సప్, ఫేస్బుక్ ఇవన్నీ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయి. ఇది మాస్ సినిమా కదా, ఓవర్సీస్లో కొంచెం లేట్గా రిపోర్ట్ వస్తుంది, అందరూ చూసి ఫ్యామిలీస్. ఎందుకంటే ఓవర్సీస్లో కూడా మిడ్ ఆఫ్ ద వీక్ రిలీజ్ అయిన సినిమా. జనరల్గా సాటర్డే సండే వీకెండ్స్కి కానీ ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడరు. సో ఒక మాస్ ఎంటర్టైనర్ ఓవర్సీస్లో నాకు ఒక 2-3 డేస్ తర్వాత టాక్ వస్తుంది అనుకున్నాను. బట్ ఈ ఏ టు జెడ్ అని మేము అంటే ఆబాల గోపాలను చూసే సినిమా అని మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఏ రకంగా అయితే మేము ఏం చేసామో, నిన్న నైట్ అప్పటి నుంచే ఎలాగో నైట్ షోస్ ఇక్కడ లేవు కాబట్టి మార్నింగ్ ఒక 4 నుంచి 5 నుంచి ఆంధ్రాలో షోలు పడ్డాయి. ఇక్కడ 7:30, 7:45 ఇక్కడ షోలు పడ్డాయి. సో ఓకే, ప్రిన్స్ అన్నీ వెళ్ళిపోయి ప్రశాంతంగా ఒక 3-4 గంటలు పడుకొని ఎర్లీ మార్నింగ్ లేద్దాం అనుకున్నాను. బట్ ఓవర్సీస్ యొక్క ఉధృతం నైట్ ట్విట్టర్ నుంచి స్టార్ట్ అయింది. అందుకే అంటున్నా, ట్విట్టర్, వాట్సాప్, ఫేస్బుక్ చాలా అందంగా ఆకర్షణీయంగా కనబడుతున్నాయని. నిన్న ఈవినింగ్ నుంచే అదే నైట్ నుంచి స్టార్ట్ అయిపోయింది అక్కడ. ఎందుకంటే అక్కడ యూఎస్లో ఈవినింగ్ షో స్టార్ట్ అయ్యి బిగినింగ్ నుంచి నేను ఏం చెప్తున్నానో అదే రిజల్ట్ రావడం అనేది చాలా 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 సంతోషంగా ఉంది. చాలామంది చెప్తున్నారు, ఇంత పెద్ద కంటెంట్ పెట్టుకొని మీరు దాచారేంటి, చెప్పలేదేంటి, చెప్తే ఇంకా బాగా బజ్ క్రియేట్ అయ్యేది కదా, ఇంత 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 సాలిడ్ కంటెంట్ ఉందని మాకు తెలియదు సెకండ్ హాఫ్లో అని చెప్పి అన్నారు. నేను నా సాలిడ్ కంటెంట్ రెడీ చేయడానికి టైం పట్టింది. అది రెడీ చేయకముందు ఆ కంటెంట్ ఉందని ఎలా చెప్తాము? సో మాకున్న పరిస్థితులలో సినిమా 19వ తారీఖు కల్లా రిలీజ్ అయిపోవాలి, థియేటర్లో ఉండాలంటే మనం చెప్పినట్టు ఒక 3 రోజుల ముందు ఓవర్సీస్ ప్రింట్లు పంపాలంటే మాకు 16వ తారీఖే డెడ్ లైన్. 16వ తారీఖు కల్లా రెడీ చేయాలి. ఈ రెడీ చేయడానికి తమన్ అండ్ టీం, అలాగే మా ప్రొడక్షన్ టీం, మా చందు గారు, మా డైరెక్షన్ డిపార్ట్మెంటు, మా ప్రొడక్షన్ రాంబాబు గారు, శ్రావణ్, సతీష్, సత్య, అందరి పేర్లు చెప్పాలి, బాబు, వీళ్ళందరూ అన్నపూర్ణ స్టూడియోలో వంతుల వారీగా అంటే ఒక 3 నైట్ అంతా ఉంటే ఇంకో 2 2 అవర్స్ పడుకొని వచ్చి మళ్ళీ 2 అవర్స్ చూడండి, మన సరిహద్దుల్లో కాపలా కాసే సైనికుల్లాగా పనిచేశారు నిజంగా. వాళ్ళందరికీ అఖిల్, రవి, అభి, గురు, అందరి డిపార్ట్మెంట్లో ఉన్న హర్షి, లోకేష్, వీళ్ళందరికీ నేను చేతులెత్తు. మా బాబీ గుండెకాయని చెప్పాను కదా, బాబీ అయితే అసలు 1 అవర్ కూడా పడుకోలేదు. సో 16th ప్రింట్స్ రెడీ చేసి పంపించడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి. ఆ రకంగా ప్రీపోన్ చేసినా సరే పంపించగలిగాం. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ఫస్ట్. అందుకే ఓవర్సీస్లో మేము అనుకున్న అన్ని చోట్ల షోలు పడ్డాయి. అది చాలా పెద్ద సక్సెస్. అక్కడి నుంచి మొదలు పెడితే నేను డే 1 నుంచి చెప్తున్నా, నేను తీసేది కమర్షియల్ ఎంటర్టైనర్. పవన్ కళ్యాణ్ గారిని ఒక ఫ్రీ ఫ్లోన్ స్టార్ట్ చేసే ట్విట్టర్లో కొత్త పదం. పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, పవన్ కళ్యాణ్ గారి హిస్ట్రియానిక్స్, పవన్ కళ్యాణ్ గారి ఒరిజినల్ డిఎన్ఏ, ఆయనకు ఉండే ఒక ఫ్రీ కరిజ్మాటిక్ బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా సంవత్సరాల నుంచి మిస్ అవుతుంది. నేను ఇదే చూపించబోతున్నా. నేను కమర్షియల్ ఎంటర్టైనర్ తీస్తున్నా అని చెప్పే కమర్షియల్ ఎంటర్టైనర్ తీసా. నేను ఏ రోజు ఒక కళాత్మకమో లేకుంటే ఇంకో కళాఖండమో తీస్తున్నా అని చెప్పలేదు. సో దయచేసి ఎక్కడన్నా కొంతమంది అందరి అభిప్రాయాలు తీసుకోవాలి కాబట్టి కొంతమంది ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ కొంచెం స్లో ఉందన్న ఇంకోటన్నా, నేను బిగినించి అదే చెప్తున్నా. ఒక హై రావాలంటే ఒక లో ఉంటుంది. ఒక చీకటి వచ్చినప్పుడే వెలుగుకి అందం, ఒక పగలు చూసినప్పుడే రాత్రికి అందం, లేదా రాత్రి ఉన్న తర్వాతే ఉదయానికి విలువ. డెఫినెట్గా ప్రీ ఇంటర్వెల్ వరకు సినిమా అలా చిన్న ఒక చైల్డ్ ఎపిసోడ్లో హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో ఇంట్రడక్షన్ ఏంటి చూపించాం. చైల్డ్ ఎపిసోడ్కే అబ్బాయి యాస్టీస్ పవన్ కళ్యాణ్ గారిలాగా ఇమిటేట్ చేశాడు. చైల్డ్ ఎపిసోడ్ అన్న యాస్టీస్ హీరోని చూసినట్టు ఉందని చెప్పి మెసేజ్ స్టార్ట్ చేశారు అందరూ. అక్కడి నుంచి హీరో ఇంట్రడక్షన్ బద్దలైపోయిందని మీరే అంటున్నారు. అక్కడి నుంచి మొదలు పెడితే ఒక ప్రీ ఇంటర్వెల్కి సినిమా లేస్తుంది కాబట్టి అక్కడి నుంచి సరదాగా వెళుతూ, ఆ సరదాలో కూడా బ్రేకప్ అయినంత మాత్రాన జీవితం అయిపోదు. ఈ బ్రేకప్ గురించి 10 మంది ఏం మాట్లాడుకుంటారన్న ఒక విషయం వదిలేసేయండి అన్న ఒక మంచి యూత్కి కావాల్సిన కాన్సెప్ట్ చెప్తూ మంచి డైలాగులతో వెళ్తూ ఒక్కసారి ప్రీ ఇంటర్వెల్ నుంచి అందుకుందంటే వి ఆల్ నో ఇంకా అక్కడి నుంచి సినిమా ఆగదని. క్లైమాక్స్ వరకు అలాగే ఉంది. సో ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారి హిస్టరీకి చూపిస్తున్నానో కొంతమంది వెంటేజ్ పవన్ కళ్యాణ్ కావాలంటారు, కొంతమంది అన్న ఇంకా ఎంతకాలం ఇలాగా ఇంకా కొంచెం కొత్తది అన్న అంటారు. పూర్తిగా సినిమాని సమగ్రమైన దృష్టితో చూసేవాళ్ళకి చెప్పాల్సిందంటే చాలా 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 కొత్త పాయింట్. జనరల్గా తెలుగు సినిమాలో విలన్ అనగానే మాఫియా డాన్లో, బ్యాడ్ పొలిటీషియన్లో, ఫ్యాక్షనిస్ట్లో ఇవన్నీ మనం చూసేసాం. అలా తీసిన తప్పని కాదు. ఫస్ట్ టైం ఎవరు నాకు తెలిసి హిందీలో టచ్ చేశారు కొంతవరకు, బట్ ఫుల్ పేజ్గా చెప్పలేదు పాయింట్. ఫస్ట్ టైం సమకాలీన సమస్య డెమోగ్రఫిక్ చేంజ్ అనేది, అది అస్సాం అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, ఉత్తరప్రదేశ్ అవ్వచ్చు, చాలా చోట్ల ఒక డెమోగ్రఫిక్ చేంజ్ జరుగుతోంది. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ యొక్క ఎఫెక్ట్, దాని మూలంగా
మన 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 పౌరుల నుంచి మిస్ అయిపోతున్న ఆధార్ కార్డులు, మన దగ్గర నుంచి మిస్ అయిపోతున్న ఓటర్ ఐడి కార్డులు, ఇలాంటివి ఎలా జరుగుతాయి మీరు పేపర్లో చూడండి, యూట్యూబ్లో చూడండి. ఈ తాలూకు సమస్య అనేది తీవ్రత ఉంది కాబట్టి దీన్ని మేము టచ్ చేసాం. ఇట్ ఈస్ అ వెరీ 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 కాంటెంపరీ అండ్ అందరం కాన్షియస్గా ఉండాల్సిన సమస్య. ఈ సమస్యని ఇందులో డిస్కస్ చేయాల్సి వచ్చింది. అట్ ద సేమ్ టైం ఎక్కడో మనందరం ఇండియన్స్, మనకు రీసెంట్గా జరిగిన పరిణామాలు ఎక్కడో మనని ఒక చిన్న బాధకు అసంతృప్తిగా గురి చేస్తాయి కాబట్టి మన ఆడపడుచుల నుదుటి తిలకం తీసిన సందర్భం మనం ఇటీవలే చూసాం కాబట్టి, ఎలాగూ డెమోగ్రాఫిక్ చేంజ్ అనేది తీస్తున్నాం కాబట్టి ఆ పాయింట్ కూడా చాలా గట్టిగా మొహమాటం లేకుండా క్యారెక్టరేషనే భగత్ సింగ్ అని ఉంది. ఏదో న్యూస్ వచ్చింది కాబట్టి చెప్పి అప్పటికప్పుడు క్లైమాక్స్లో పెట్టింది కదా. మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ హాఫ్లో మన వాళ్ళే ఇద్దరు ఎంప్లాయీస్ ఊరికే అలా కూర్చొని రకరకాల న్యూస్లు మొబైల్లో చూసుకుంటూ జోకులు వేస్తూ సైనికుల గురించి ఆవేయాలని మాట్లాడినప్పుడు భగత్ అనే క్యారెక్టర్ కోపం వస్తుంది. భారత్ మాతకి జై అనడం ఈ ప్రాబ్లం ఏంటో. సో భగత్ అనే క్యారెక్టర్స్ని చిన్నప్పటి నుంచి ఆర్క్ నుంచి చైల్డ్హుడ్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక జాతీయతా భావంతో ఉన్న క్యారెక్టర్. అందుకు క్లైమాక్స్లో మామూలుగా బొట్టు పెట్టడం అనేది మన ఆడపడుచులు చేస్తారు. ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా క్రికెటర్స్కి వీళ్ళకి హోటల్లో లేడీస్ బొట్టు పెడతాం. ఆడపడుచులకి హక్కు ఉంటుంది మనకు బొట్టు పెట్టే హక్కు. అది తెలంగాణలో మంగళారతులు ఇచ్చిన దీపావళికి, లేదా ఏదైనా శుభకార్యంకి వెళ్ళినా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తున్నా, ఒక ఎగ్జామ్కి వెళ్ళినా అమ్మనో అక్కనో చెల్లినో బొట్టు పెడతారు. అలాంటి మన సోదరిమణులకి, మన అమ్మలది, మన సోదరులి, మన అక్కలది, మన చెల్లెది సింధూరం గురించి అంత పెద్ద ఇష్యూ జరిగి వాళ్ళకి అంత విషాదం వచ్చింది కాబట్టి ఆ డైలాగ్ వచ్చింది. ఒక పెయిన్లోంచి, ఒక చిన్న కాన్షియస్ నుంచి వచ్చిన డైలాగు. బొట్టు పెట్టడం అనేది మా ఆడపడుచుల సంప్రదాయం. కానీ ఒక మగవాడు బొట్టు పెడితే సరే ఎలా ఉంటుందో చూస్తావా, ఈ దేశపు మగాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో నువ్వు చూస్తావా అని ఈ పెయిన్ నుంచి వచ్చిన క్యారెక్టర్. ఇది అప్పటికప్పుడు క్లైమాక్స్ లేదో పంచ్ డైలాగ్ గురించి రాసింది కాదండి. చైల్డ్హుడ్ నుంచి భగత్ సింగ్ క్యారెక్టర్కి అట్రాక్ట్ అయిన ఒక అబ్బాయి, అందరు ఊరికి అమ్మా నాన్న లేరు కాబట్టి అందరు చిన్నయ్య అని పిలుస్తుంటే తన గురువుని స్ఫూర్తిగా తీసుకొని, ఎలాంటి గురువు, పెళ్లి చేసుకోకుండా పిల్లల్ని కలకుండా కేవలం తన జీతాన్ని కూడా పనిలోకి వెళ్తున్న పిల్లలకి ఇస్తూ వాళ్ళని బడికి రమ్మంటే అలాంటి చాలామంది నేను న్యూస్లో చూస్తుంటా. ఒక ఐఏఎస్ ఆఫీసరు ట్రైబల్కి ఎగ్జామ్స్కి పాపం ప్యాంటు పై వరకు అలా చెక్కుని వాటర్లో ఒక నదిలో 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు అక్కడ వాళ్ళకి పరీక్షలు నిర్వహించడం, వాళ్ళకి చదువు చెప్పడం, కొంతమంది డాక్టర్లు, కొంతమంది నర్సులు కరోనా టైంలో అక్కడికి వెళ్ళి వ్యాక్సిన్లు వేయడం, ఒక ట్రైబల్ ఏరియాలో స్వచ్ఛందంగా. అంటే సినిమాలో ఎందుకు సెకండ్ హాఫ్ ఎంతమంది బాగుంది అంటారంటే క్యారెక్టర్స్ అన్ని చాలా ఉదాత్తంగా ఉంటాయి. కేఎస్ రఘుమార్ క్యారెక్టర్ మీకు థ్రెట్ ఉంది, మీరు బయటికి వెళ్ళకండి, జనాల్లోకి వెళ్ళకండి అంటే జనాలకు దగ్గరగా ఉండాలి కదా, వాళ్ళు పదవులు ఇచ్చారు మనకి, మనం వెళ్ళకపోతే ఎలా అనే ఒక క్యారెక్టర్. పల్లవి అనే ఫ్రెండ్ క్యారెక్టర్ ఒకటే రూమ్మేట్ అవ్వడం మూలంగా మిస్అండర్స్టాండింగ్తో తన బదులు నన్ను తీసుకొచ్చారు. ఇప్పుడు నేను కనుక తను కాదని చెప్తే ఇదే పొజిషన్ తను ఉంటుంది కదని చెప్పి తను త్యాగం చేసి ఆ పెయిన్ తీసుకున్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్ చాలా ఉదాత్తంగా ఉంటుంది. సో ఇలాగా అన్ని క్యారెక్టర్లు పండడం మూలంగా ఈవెన్ పార్థిబన్ కూడా బ్యాడ్ క్యారెక్టర్ అయినప్పటికీ, ఒక నెగిటివ్ పాత్ర పోషించినప్పటికీ అమేజింగ్ స్క్రీన్ ప్రజెన్స్. యాక్చువల్గా ఎందుకు హీరో బతకాలి, నేను ఎందుకు నీ మనకి ఇంత బాగుంది అని వాళ్ళ కొడుకు చెప్తాడు. మా నాన్న అనవసరంగా ఎగోకి వెళ్ళాడు, ఆ రోజుని లేపేస్తావు పని అయిపోయిందని. సో ఒక అధికారం లేకపోతే ఒక అహంభావం ఉన్నప్పుడు కొంత మనుషులు ఒక మొండి పట్టుకు ఒక ఇగోకి వెళ్తారు చూసారా, అలాంటి ఒక నెగిటివ్ క్యారెక్టర్. సో ప్రతి క్యారెక్టర్ చాలా